మనము జ్ఞాపకం చేసుకుందాం. సో మనం చేసిన వాటికి నెంబర్ 1, మనం చేసిన ప్రార్థనలకు ఆయన ప్రతిఫలము తప్పనిసరిగా ఇస్తాడు అన్నాడు. రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీవు చేయుచున్న ప్రార్థనకు ఆయన ప్రతిఫలం ఇస్తాడు. అది కన్నీటి ప్రార్థన కావచ్చు, ఉపవాస ప్రార్థన కావచ్చు, మొక్కుబడి ప్రార్థన కావచ్చు, కృతజ్ఞతతో కూడిన ప్రార్థన కావచ్చు, నువ్వు సమస్యలో, శోధనలో, ఇరుకులో, ఇబ్బందులో, కష్టములో, కరువులో, నువ్వు ఆపత్కాలములో ఉన్నప్పుడు నువ్వు చేసిన మొర్ర కావచ్చు. ఆ మొర్ర ఎక్కడికి వెళ్ళిపోద్ది? దేవుని దగ్గరికి వెళ్ళిపోద్ది. దేవుని స్తోత్రం కలుగును గాక. 430 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు పెట్టిన మొర్ర ప్రభు విని తగిన కాలంలో దేవుడు మోషే అనే ఒక నాయకుని, తన సేవకుని పంపించి ఆ ఐగుప్తు బానిసత్వము నుండి ఇశ్రాయేలీయులను విడిపించాడు. ఆ సందర్భంలో దేవుడే చెప్పిన మాట, ఇదిగో నా ప్రజలు పెట్టిన మొర నా దగ్గరకు చేరినది. హల్లెలూయా. వారి మొర నాకు వినబడినది, నేను వారి బాధను నిశ్చయముగా చూచాను. గమనించాలి, దేవుడు చూచే దేవుడు కదా. చూడని వాడు దేవుడు కాదు, చూచేవాడే దేవుడు. వినని వాడు దేవుడు కాదు, వినేవాడే దేవుడు. మన పరిస్థితులను చూచేవాడు, మన గురించి పట్టించుకునేవాడు, మనం ఆదరించేవాడు, మన కనికరించేవాడు, మన కన్నీరు తుడిచేవాడు. గమనించాలి, మనం పడుతున్న బాధలకు స్పందించేవాడు దేవుడు. అందుకంటే మీ దేవుడైన యెహోవా ఆయన కనికరము గల దేవుడు, ఆయన ప్రేమ గల దేవుడు. హల్లెలూయా. అంచేత నువ్వు చిన్న ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. యాకోబు చేసిన ప్రార్థన దేవుడిని ఆశీర్వదించాడు. హిజ్కియా చేసిన ప్రార్థన విని 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. హన్నా చేసిన ప్రార్థన విని నిందలన్నిటి నుంచి విజయం ఇచ్చుటకు ఆమె గర్భమును తెరిచి చక్కటి బిడ్డను సమూయేలును దేవుడు అనుగ్రహించాడు. ఏలియా చేసిన ప్రార్థన విని ఆకాశము నుండి ఆయన అగ్నిని కుమ్మరించాడు. ఏలియా చేసిన ప్రార్థన విని 3.5 సంవత్సరాల వర్షం లేకుండా కూడా దేవుడు చేశాడు. ఇదేంటి, దేవుడు వర్షం ఇవ్వాలి కదా, ఎందుకు వర్షం ఆపేశాడు అని అంటే, వాళ్ళందరూ కూడా వారు అనుభవిస్తున్న ఆ పోషణ, ఆ పంటలు, ఆ వర్షం, ఇవన్నీ కూడా వాళ్ళు ఏమన్నారంటే, ఇదంతా మా బయలుదేవతే మాకు ఇస్తున్నారంటే, అప్పుడు ఏలియా ఛాలెంజ్ విసిరాడు అనమాట. ఇదిగో వీటన్నిటికి పైన సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు, ఇదంతా యెహోవా వలననే మనకి వర్షం. అందుచేత ఏలియా ప్రార్థన చేశాడు. 3.5 సంవత్సరాలు వర్షము రాలేదు. అప్పుడు అర్థమైంది వారికి, దేవుడు ఇస్తేనే వర్షం, దేవుడు ఇస్తేనే పంటలు, దేవుడు పోషిస్తేనే మనకు పోషణ అని వారికి అర్థమైంది. మరలా ఏలియా ప్రార్థన చేయగా మరలా వర్షము కురిసింది. మరి ఆలోచించారా? మీరు ఇక్కడ భూమి మీద చేసిన ప్రార్థన పరలోకము నుండి దేవుడు వింటాడు. అంటాడు, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా, ఎంత ఎత్తుగా ఉన్నదో. కొన్నిసార్లు నీ మొర్ర, నీ మూలుగు, నీ యొక్క కన్నీరు నీ ప్రక్కనున్న వారు చూడకపోవచ్చు, నీ సొంత కుటుంబ సభ్యులు చూడకపోవచ్చు. కొన్నిసార్లు నీ కన్న తల్లిదండ్రులు, లేదా నీ యొక్క కన్న కుమారుడు, లేదా కన్న కుమార్తె, లేదా నీ పిల్లలు ఎవరు కూడా నిన్ను పట్టించుకోవచ్చు. కానీ నిన్ను పుట్టించిన దేవుడు ఒకడు ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను పుట్టించాడు కనుక నీవు ప్రాణము పోయేంత వరకు ఆయన నిన్ను చూసుకుంటాడు. అందుకే అన్నాడు, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. దేవుని స్తోత్రం కలుగును గాక. కొన్నిసార్లు వృద్ధాప్యములో నిన్ను ఎవరైనా విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, అయినా కూడా దేవుడు మాత్రము నిన్ను విడిచిపెట్టి ఆయన వెళ్ళడు. ఆయన వాగ్దానము గొప్పది అన్నాడు, నేను విడువను, నిన్ను ఎడబాయను, ఏ మాత్రము కూడా నేను విడువనని వాగ్దానం చేసిన గొప్ప దేవుడు. అంచేత నీ ప్రతి పరిస్థితి దేవుడు చూస్తున్నాడు. అంచేత నువ్వు మొర్ర పెట్టాలి ఆయనకి, నువ్వు ప్రార్థించాలి. గతంలో మనం నేర్చుకున్నాము, మీకు ఏదైనా కావాలి అని అంటే కొందరు యుద్ధములు చేస్తారంట, కొంతమంది పోరాటములు చేస్తారు, కొంతమంది ఆశిస్తారు, అయినను వారికి దొరకదు. ఎందుకంటే వారు దేవుణ్ణి అడుగనందున వారికి ఏమీయో దొరకదు. అంటే మనం అనుకుంటాం దేవునికి అంతా తెలుసు కదా అని అనుకుంటాం, కానీ దేవుడు ఒక నియమం పెట్టుకున్నాడు. ఏంటంటే, నా ప్రజలు కానీ నోరు తెరచి నన్ను అడిగితే గనక వెంటనే నేను కార్యము వారికి చేస్తాను. అందుకే అన్నాడు, అడుగుడి మీకు ఇయ్యబడను, అడుగు ప్రతివానికి ఇయ్యబడు. ఆయన చేయలేనిది, ఆయనకు చేతకానిది ప్రపంచంలో ఏది లేదు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయనకు అసాధ్యమైనదంటూ ఏమీ లేదు. నీవు చేసిన ప్రార్థన ప్రతిఫలం. రెండవదిగా, నీ విశ్వాసమునకు తగిన ప్రతిఫలము ఆయన ఇస్తాడు. విశ్వాసం అన్నాడు, నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు అన్నాడు.
నీవు నమ్మితే దేవుని మహిమ చూస్తావు, నీవు నమ్మిక మాత్రం ఉంచుము అని ప్రభువు పలు సందర్భాల్లో చెప్పాడు. అందుచేత నీ విశ్వాస పరిమాణమును బట్టి దేవుడు నీ జీవితాల్లో ఆయన కార్యములు చేస్తాడు. దీని స్తోత్రం కలుగును గాక కదా. దేవుడు నీ విశ్వాస పరిమాణాన్ని బట్టి, గత వారం మనం నేర్చుకున్నాము, శతాధిపతి యొక్క దాసుడు అనారోగ్యముతో ఉన్నప్పుడు కదా, శతాధిపతి అంటాడు, ప్రభువా మా ఇంటికి రావడానికి మేము యోగ్యులము కాము, అర్హులము కాము, కానీ నువ్వు మాట మాత్రము సెలవేమో నా దాసుడు. అక్కడ ఎంత విశ్వాసం అండి కదా, ఎంత విశ్వాసం. నువ్వు మాట చెప్పు, నువ్వు రావద్దు కూడా, శ్రమ తీసుకోవద్దు, నిజానికి నువ్వు మా ఇంటికి రావడానికి నేను అంత యోగ్యుడను కాను. ఆ దీన మనసు దేవుడు చూశాడు, ఆ తగ్గింపు మనసు దేవుడు చూశాడు, ఆ విశ్వాసం దేవుడు చూశాడు. ప్రభు అన్నాడు, ఇశ్రాయేలీయులలో ఎంత విశ్వాసం కలిగిన వాడు ఒకడు కూడా లేడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే అతడు ఇశ్రాయేలు కాకపోయినా కూడా అతడు దేవుని యందు ఏముంచాడు, విశ్వాసముంచి అతడు కార్యములు పొందుకున్నాడు. లాజరు చచ్చిపోయినప్పుడు యేసు ప్రభు 4 రోజులు ఆలస్యముగా అక్కడికి వెళ్ళాడు. ఆలస్యం అని అంటే వారి దృష్టిలో ఆలస్యమో, కానీ దేవుని దృష్టిలో అది సరి అయిన సమయం. కోరుండే ప్రభు ఆలస్యంగా వెళ్ళాడు. ఎందుకు అని అంటే లాజరు అనారోగ్యంతో ఉండి యేసు ప్రభు వెళ్ళి స్వస్థపరిస్తే ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ. కానీ దేవుడు యేసు ప్రభు వారు లాజరు చనిపోయి 4 రోజులైన తరువాత ఎటువైపు చూసిన అవకాశం లేనప్పటికీ అప్పుడు నువ్వు దేవుని విశ్వాసం ఇస్తావు చూడు, అది అసలైన విశ్వాసం. హల్లెలూయా. అందుకే విశ్వాసులకు తండ్రి అని పిలువబడే అబ్రహాము యొక్క విశ్వాసం అటువంటిది. రోమీయులకు రాసిన 4వ అధ్యాయం చదవద్దండి, ఒకసారి మనం చూస్తున్నాం, జస్ట్ జ్ఞాపకం చేస్తున్నాను. అబ్రహాము శారాలు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు, అంటే నమ్మడానికి అవకాశం లేదు, వృద్ధాప్యంలో ఉన్నారు, వారి శరీరము మృతతుల్యమైనది, గర్భము ధరించే పరిస్థితి లేదు. అటువంటి టైంలో నమ్మారండి. వాగ్దానం చేసిన దేవుడు దాన్ని నెరవేర్చుటకు ఆయన సమర్థుడు. హల్లెలూయా. ఎవరు చేశారు వాగ్దానం? అబ్రహాము దేవుడు చేశాడు. దేవుని సంతానాన్ని విస్తరింపజేస్తాడని దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు వాగ్దానం ఇంకా ఇదిగోని సంతానము సముద్రము ఇశ్రాయేలులంతా. ఇశ్రాయేలు లెక్క పెట్టగలరా మీరు ఎవరైనా? బయట తీసుకెళ్ళి ఆ రేణువులని లెక్క పెట్టడానికి అవుతుందా? ఒకసారి బయటికి తీసుకెళ్ళి చూడు, ఇక్కడ ఆకాశం చూడన్నాడు, చూశాడు, నక్షత్రాలు ఉన్నాయి, లెక్క పెట్టమన్నాడు అబ్రహాము. 1 2 3 4 5 6 7 10 20 30 40 లేదా 100 200 ప్రవణ వల్ల, అంటే నువ్వు లెక్క పెట్టలేనంతగా నీ సంతానాన్ని దేవుడు దీవిస్తున్నాను. హల్లెలూయా. వాగ్దానం చేసిన దేవుడు వాగ్దానము నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసమందు బలహీనుడు కాక ఆ విశ్వాసము వలన బలము పొందెను. హల్లెలూయా. నీ చుట్టుపక్కల పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా, విపరీతంగా ఉన్నా, ప్రతికూలంగా ఉన్నా, ఇఫ్ యు బిలీవ్ ఇన్ ద లార్డ్, నువ్వు దేవుని మీద నమ్మకం ఉంచినప్పుడు నీ నమ్మిక చొప్పున నీకు నీ జీవితంలో కలుగుతుంది. హల్లెలూయా. అంటే రెండవదిగా మన విశ్వాసమునకు తగిన ప్రతిఫలం. అది భూమి మీద కార్యాల విషయంలో చేస్తాడు. నీవు అంతము వరకు విశ్వాసాన్ని నువ్వు కాపాడుకుంటా ఉంటే ఆయన జీవ కిరీటం ఇస్తాడు. హల్లెలూయా. ఆ మాట చదువుదాం. రెవల్యూషన్, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ చదువుకొని ముందుకు వెళ్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. ఇదిగో అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మీకు శ్రమ కలుగును, కానీ ఆ శ్రమలలో మరణము వరకు
ఎంతవరకు అండి? మరణము వరకు. అంతకుముందు వారాల్లో విశ్వాస భ్రష్టత్వం అనే సబ్జెక్ట్ మీద మాట్లాడాను. ఆ సందేశాలన్నీ యూట్యూబ్లో ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా చూడకపోతే చూసి మరలా అవి నేర్చుకోవచ్చు. అంటాడు, విశ్వాసులకు శ్రమలు కలుగుతాయి, అయితే ఆ శ్రమలలో కూడా నువ్వేం కోల్పోకూడదు? విశ్వాసమును కోల్పోకూడదు. అందుకే పుస్తకాలు 14:22 చదువుతాం, మీరు విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు మీరు అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యములోనికి మీరు చేరాలి. దేవుని పిల్లలకు శ్రమలు వస్తాయి, నిందలు కలుగుతాయి, అవమానాలు కలుగుతాయి. నీతి నిమిత్తము, సువార్త నిమిత్తము, ప్రభువు నిమిత్తము మనకు శ్రమలు వస్తాయి. కానీ ఆ శ్రమలలో కూడా ఏం కోల్పోకూడదండి? విశ్వాసాన్ని కోల్పోకూడదు. కొందరు కోల్పోయి లోకములో కలిసిపోయిన వారు ఉంటారు. యేసు ప్రభువు అన్నాడు, కొందరు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కొందరు విడిచిపెట్టి వెళ్ళిపోయి లోకములో కలిసిపోయారు. నేను పెట్టిన రొట్టెలు తిన్నారు, కానీ నిత్య జీవం ఇస్తానంటే నిత్య జీవాన్ని కాదని వారు వెళ్ళిపోయారు. అందుచేత అంటాడు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని అంటే పేతురు అంటాడు, ప్రభువా నీవు నిత్య జీవపు మాటలు గలవాడవు, నీ యొద్ద నుండి మేము ఎక్కడికి వెళ్ళగలం? హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే వెళ్ళిపోయిన వారు ఏం కోల్పోయారు చెప్పండి, అర్థమైతే? విశ్వాసమును కోల్పోయారు. విశ్వాసము ద్వారా వచ్చే నిత్య జీవాన్ని కోల్పోయారు. అంటే మధ్యలో వారు విరమించుకున్నారు. ఈరోజు కూడా దేవుని పిల్లలైన వారు కొంతకాలము ప్రభువునందు విశ్వాసం ఉంచి ప్రభువును వెంబడించి చక్కగా మందిరానికి వెళుతూ దేవునిలో ఉంటూ దేవుని కార్యాలు చేస్తూ అపవాది శోధనలో పడిపోయి లేదా లోక ఆకర్షణలకు గురి అయి మరలా లోకములో కలిసిపోయిన వారు ఉన్నారు. అంటే వారు అంతము వరకు విశ్వాసం విషయంలో నమ్మకముగా లేరు. ఏం కోల్పోయారు వారు? ఏమన్నాడు ప్రకటన గ్రంథములో? అంతము వరకు, మరణము వరకు నువ్వు నమ్మకంగా ఉండము, వాగ్దానము చేసిన ఈ కిరీటము జీవ కిరీటం. హల్లెలూయా. అందుకే మీరు బాప్తిసం పొందినప్పుడే దైవజనుడు అడుగుతాడు కదా, మీకు శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ప్రభువు నిమిత్తం హింసలు ఎదురైనప్పుడు, బాధలు గుండా వెళ్ళినప్పుడు అంతము వరకు ప్రభువునందు విశ్వాసములో కొనసాగుతారా అని అన్నప్పుడు మనం చెబుతాము, అవును అంతము వరకు విశ్వాసంలో కొనసాగుతాం. అప్పుడు దైవజనులు అంటారు, ఇదిగో ఈ ప్రజలందరి ఎదుట నీవిచ్చిన సాక్ష్యం బట్టి, దేవుడు నాకు ఇచ్చిన అధికారం బట్టి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో నీకు బాప్తిస్మము ఇచ్చుచున్నాను అని చెప్తే ఏమంటారు? అంతము వరకు నమ్మకంగా ఉండము, వాగ్దానము చేసిన జీవ కిరీటము నీకు దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా. కిరీటం ఎవరికి? బహుమానం ఎవరికి? పరుగు పందెమును చివరి వరకు కొనసాగించిన వారికి. మధ్యలో విరమించుకున్న వారికి కిరీటమో రాదు. కొందరు కొంతకాలము ప్రభువుని నమ్మి మధ్యలో విరమించుకున్న వారు జీవ కిరీటాన్ని లేదా నిత్య జీవాన్ని వారు కోల్పోతారు. అందుచేత నీ విశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోకూడదు. మనుషులను చూచి లేకపోతే పరిస్థితులను చూచి నీ విశ్వాసాన్ని కోల్పోకూడదు. ఎందుకంటే నీ విశ్వాసమునకు ఏమున్నది? ప్రతిఫలము అనేది ఉన్నది. విశ్వాసం కోల్పోతే దానికి కూడా ప్రతిఫలం ఉన్నది. అది మనకు ఏమంటే బాధను కలిగిస్తుంది. కానీ విశ్వాసం అందు నువ్వు నిలకడగా ఉంటే, ఆ శ్రమలలో తట్టుకొని నిలబడితే దేవుడు జీవ కిరీటం ఇస్తాడు. దీని స్తోత్రం కలుగునుగా. 2, 1 నువ్వు చేసిన ప్రార్థనకు ప్రభువు జవాబిస్తాడు. నువ్వు కార్చిన కన్నీటికి ప్రభువు జవాబిస్తాడు. హన్నా కన్నీటితో ప్రార్థించగా, హిజ్కియా కన్నీటితో ప్రార్థించగా దేవుడు జవాబిచ్చి ప్రతిఫలం ఇచ్చాడు. 2వది నీ విశ్వాసమునకు ప్రతిఫలము ఆయన ఇస్తాడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. సో లెట్ us కీప్ అవర్ ఫెయిత్ అంటిల్ అవర్ డెత్. మన యొక్క మరణము వరకు మన విశ్వాసాన్ని మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. మూడవదిగా దినవృత్తాంతముల 2వ గ్రంథము 6వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుకుందాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 6వ అధ్యాయము 31వ వచనం. నీ మార్గములలో నడుచున్నట్లుగా ఎరిగియున్న నీవు, వారి వారి హృదయములను ఎరిగియున్న నీవు, వారి సకల ప్రవర్తనకు తగినట్లు ప్రతిఫలమును దయచేయుదువుగాక. 3వది నీ ప్రవర్తనకు ప్రతిఫలం అనేది ఉంటుంది.
యెహెజ్కేలు గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనము 9వ వచనం. 7వ అధ్యాయం 4, 9 వచనాలు. యెహెజ్కేలు గ్రంథము 7వ అధ్యాయం 4వ వచనం చదవండి అమ్మా. మా ఎడల కటాక్షముంచకయు కనికరము చూపకయు నుందును, నేను యెహోవానై ఉన్నానని నీ వెరుగునట్లు నీ ప్రవర్తన ఫలము నీవు అనుభవింపజేసేదను. ఎంత క్లియర్గా అక్కడ వ్రాయబడి ఉన్నదో, నీ ప్రవర్తన ఫలము, నీ ప్రవర్తన ఫలం కదా. ఎన్నో వచనమా? 7వ అధ్యాయం 4వ వచనమేనా? ఓకే. నీ ఎడల కటాక్షముంచకయు కనికరము చూపకయు నందును, నేను యెహోవానై ఉన్నానని నీ వెరుగునట్లు నీ ప్రవర్తన ఫలము నీవు అనుభవింపజేసేదవు అంటాడు. అలాగే 9వ వచనంలో కూడా చూస్తాము, యెహోవానగు నేను నిన్ను ముత్తువాడనై ఉన్నాను వెరుగునట్లు నీ ఎడల కటాక్షముంచకయు కనికరము చూపకయు నందును నీ ప్రవర్తన ఫలమును నేను నీకు అనుభవింపజేసేదను. సో అక్కడ అంటాడు, ఇదిగో నేను నిన్ను మొత్తుచూ ఉన్నాను, లేదా నిన్ను మొత్తెదను, లేదా నిన్ను శిక్షించేదను, ఎందుకంటే నీ ప్రవర్తన సరిగా లేదు. అంటే ప్రవర్తనకు ఏమున్నది? ప్రతిఫలము ఉన్నది. గమనించండి, ఈరోజు మనం ఏ కార్యములు చేసినా అవి మంచి క్రియలు. ప్రవర్తన అంటే ఏంటి? మనం చేసే క్రియలు, మన క్యారెక్టర్, మన యొక్క శీలము, లేదా మన యొక్క గుణ లక్షణాలు, దానికి తగిన ప్రతిఫలము తప్పనిసరిగా ఉంటుంది. అందుకే అన్నాడు దానిని ప్రవర్తన ఫలం. ప్రవర్తన ఫలం. కొద్ది విషయాలు పాజిటివ్గా మనం ఆలోచిస్తూ నీ మంచి ప్రవర్తనకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఆ మాట చూద్దాం. 84వ కీర్తన 11వ వచనం. 84వ కీర్తన 11వ వచనము. అలాగే దినవృత్తాంతములు 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును యథార్థముగా ప్రవర్తించు వారికి. అదనమాట, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలుయు చేయక మానడు. ఏ మేలును చేయక మానడు. చాలా అద్భుతమైన మాట కదా. యథార్థముగా నువ్వు ప్రవర్తించినప్పుడు దేవుడు తప్పనిసరిగా నీకేం చేస్తాడు? అందరు ఇక్కడ ఏం చేస్తారు? మేలు చేస్తారు. జాగ్రత్తగా వినండి. నువ్వు యథార్థంగా ప్రవర్తించినందుకు మనుషులు నీకు వ్యతిరేకం అవ్వచ్చు కొన్నిసార్లు. అందుకే నీతిమంతులకు కలుగు ఆపదలు అనేక. నువ్వు నీతిగా బతికినందుకు మనుషులు వ్యతిరేకించవచ్చు. చాలాసార్లు చెప్పాను కదా, మంచి అంటే చెడుకి పడదు. నీతిగా బతికే వాళ్ళంటే అవినీతిగా బతికే వారికి ఇష్టము ఉండదు. చూడండి, యేసు ప్రభు నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన యథార్థవంతుడు. మరి ఆయన మీద కక్ష కట్టిన వారు ఉన్నారా? పగబట్టిన వారు ఉన్నారా? ఎందుకంటే యేసు ప్రభు వారిలో ఉన్న లోపములను ఎత్తి చూపేవాడు. అందుకే ఎలాగైనా, అంటే భౌతికంగా మనం ఆలోచిస్తే ఎలాగైనా యేసు ప్రభుని మట్టు పెట్టాలనేది వారి యొక్క ఆలోచన. ఒకనొక సందర్భంలో మీకు యేసు ప్రభువు కావాలా, బరబ్బా కావాలంటే వాళ్ళందరూ ఏమన్నారు? మాకు బరబ్బా కావాలి, బరబ్బా కావాలి. బరబ్బా ఎవడు? బందిపోటు దొంగ. అంటే ప్రజలకు ఎవరు కావాలి? మంచివారు వద్దు. ఎవరు కావాలి? చెడ్డవారు కావాలి, దుర్మార్గులు కావాలి. అంచేత నువ్వు నీతిగా బతికినప్పుడు, యథార్థంగా బతికినప్పుడు తప్పనిసరిగా నీకు మనుష్యులు వ్యతిరేకం అవ్వచ్చు, కానీ నీ యథార్థ ప్రవర్తనకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగనగా. అందుకంటే నీతిమంతుల పక్షంగా దేవుడు ఉంటాడు. దావీదు యథార్థ హృదయుడు, దావీదు యథార్థవంతుడు. గమనించాలి, యథార్థవంతులు అంటే ఏ తప్పు చేయకపోయిన వారు యథార్థవంతులని కాదు. తప్పు చేసినా కూడా ఒప్పుకున్నాడు. ఎవరు? కప్పుకోలేదు, ఒప్పుకున్నాడు. అందులో ఏం కనబడుతుందంటే యథార్థత, ఇంటెగ్రిటీ. ఈరోజు ప్రియులారా, మనుషుల సంబంధాల్లో నిజాయితీ పోయినది, యథార్థత పోయింది, ఇంటెగ్రిటీ పోయింది. మాటలో కూడా ఇంటెగ్రిటీ ఉండడం లేదు. మనుషులు ఉన్నప్పుడు ఒకలాగా, మనుషులు లేనప్పుడు ఒకలాగా. సేవకుల ముందు ఒకలాగా, సేవకులు లేనప్పుడు ఒకలాగా. సేవకులు ఎదురుగా వారికి నమస్కారం చెబుతూ సేవకులు లేని దగ్గర, ఇంటి దగ్గర సేవకులు వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితులు. ఇంటెగ్రిటీ, నిజాయితీ లేదు. మీకు తెలుసా, దేవుడు మనము మాట్లాడే ప్రతి మాటకు కూడా
ఆయన ఆలకేస్తున్నాడండి. మలకి గ్రంథంలో చూస్తే యెహోవా యందు భయభక్తులు గల వారు మాట్లాడుకొనుచున్న మాటలు దేవుడు చెవియొగ్గా ఆలకేస్తున్నాడు. సమయం వచ్చినప్పుడు డొక్క అన్నాడు, మీకు చీల్చేస్తానన్నాడు. అది దేవుడు అన్నీ చూస్తాడండి. గమనించండి, యథార్థవంతుల పక్షంగా దేవుడు ఉంటాడు. నీవు ఆడిన మాటలు ఎవరికి తెలియకపోవచ్చు, కానీ దేవుడు వెనక చూస్తున్నాడు. నీ మాట అవునంటే అవును, కాదంటే. పాస్టర్ గారు మీరు చాలా మంచి పని చేశారండి, మీకు చాలా వందనాలండి అలా చెప్పి వెనక్కి వెళ్ళి అంటే ఉదాహరణగా చెప్తాను, మీకు ఎవరికో చెప్పలేను కదా, నా గురించి చెప్పుకోండి. వెనక్కి వెళ్ళి ఏం చేశారు పాస్టర్ గారు, ఆయనకి అసలు ఏది లేదు లేదు అంటే ఏంటి, మాటలో ఏమి లేదు, నీకు యథార్థత లేదు. ఆ మధ్యలో నేను అమెరికా వెళ్ళడానికి ముందు ప్రార్థన చేయమంటే చాలా ప్రార్థన చేస్తారు. పాస్టర్ గారు, ప్రభా మా పాస్టర్ గారిని అమెరికా తీసుకెళ్తున్నాం, నీకు వందనాలు, మీకు కంగ్రాచులేషన్స్. ఎవరికి? పాస్టర్ గారికి. ఏంటి కంగ్రాచులేషన్? తర్వాత వెనక్కి వెళ్ళి ఇంటికి వెళ్ళి, పాస్టర్ గారు అమెరికాకి వెళ్ళడం అవసరమా? ఇదేంటి? యథార్థత లేదు. ఎదురుగా కంగ్రాచులేషన్ చెప్పి, ఎదురుగా అభినందనలు చెప్పి, ఎదురుగా ఎంత గొప్ప ఘనత ఇచ్చారు దేవుడు అని చెప్పి ఇంటికి వెళ్ళి, పాస్టర్ గారికి అమెరికా వెళ్ళడం అవసరమా? ఇక్కడ సేవ చేయొచ్చు కదా. ఇక్కడ సేవ చేయకుండా వెళ్ళిపోయినా అక్కడికి. దేవుడిచ్చిన ఆధిక్యత మీకు తెలుసా? ఒకవేళ అక్కడికి వెళ్ళి కొంతమంది ఉండిపోమంటున్నారు నాకు, పాస్టర్ గారండి ఇక్కడ మాకు సరైన వాక్యం లేదు, మీరు వస్తే మీరు ఉండాలంటే మేము అన్నీ వసతులన్నీ కల్పిస్తాం, చక్కగా ఫ్యామిలీతో వచ్చింది అంటున్నారు. అంటే వాళ్ళకి నచ్చింది, అంటే వాళ్ళకి వాక్యం కావాలా. నేను అక్కడ ఉండిపోలేనా? అక్కడ ఉండిపోవడానికి వెళ్ళానా? చూసారా మనుషుల మాటలు ఎలాగ ఉంటున్నాయో. ఇంటెగ్రిటీ, మళ్ళీ ఇంటెగ్రిటీ లేకపోతే, ఇంటెగ్రిటీ అంటే యథార్థత, నిజాయితీ. ముందు ఒకలాగా వెనకాల ఒకలాగా. నేను నా గురించి నేను చెప్పుకుంటే, పాస్టర్ గారు నా గురించి చెప్పుకున్నా, మీ గురించి కూడా, ఎవరి గురించి కూడా, ఏ సేవకుని గురించి కూడా, ఏ విశ్వాసి గురించి కూడా వారు ఎదురుగా ఒకలాగా వెనక ఒకలాగా మాట్లాడితే గనక డొక్క నేను కాదండి, నాకంత లేదు. దేవుడు అన్నాడు, దేవుడు యాక్షన్ తీసుకుంటాడో ప్రతిదానికి ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. నేను దాని గురించి కూడా ఉన్నాయి. యథార్థ ప్రవర్తన. దావీదు చదువుదాం దినవృత్తాంతముల 2వ గ్రంథము 16వ అధ్యాయం 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా ఏమన్నాడు? యథార్థవంతులకు ఆయన మేలు చేస్తాడు. రెండవది యథార్థవంతుల పక్షంగా ఉంటాడు. మూడవది యథార్థవంతులను ఆయన చెప్పండి బలపరుస్తాడు. కొన్నిసార్లు యథార్థంగా ఉన్నప్పుడు మనుషులు ఏమనుకున్నాను వారికి పట్టించుకోవద్దు. నీ యథార్థతను వదలకుండా వెళ్ళిపోవాలి. యోబుకి అన్ని శ్రమలు వచ్చినప్పుడు అంటే నువ్వు యథార్థతను ఇంకనో వదులుకుందామంటే నేను యథార్థతను వదలను. ఆ యథార్థతకు ప్రతిఫలమే దేవుడు మొదట దీవించినంతకంటే అధికముగా దేవుడు యోబుని ఆశీర్వదించాడు. హల్లెలూయా. మనం పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. ఈవెన్ మీ కుటుంబ సంబంధాల్లో కూడా, ఇన్ యువర్ రిలేషన్షిప్స్ ఇస్ దేర్ ఇంటిగ్రిటీ, ఇస్ దేర్ హానెస్టీ. భర్త కానీ భార్య విషయంలో యథార్థంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. నేను ఎక్కడికి వెళ్తానండి అక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్తానండి ఎక్కడికి వెళ్ళిపోతే అది యథార్థత ఉన్నట్ట. యథార్థత, నమ్మకత్వం, నిజాయితీ దేవుడు అటువంటి వారికి వస్తే చూస్తున్నాడు. ఈరోజు కుటుంబాల్లో కూడా యథార్థత తక్కువైపోయింది. మనుషుల మధ్య యథార్థత లేదు, లోకంలో యథార్థత లేదు. నేనేమంటాను, ఒక క్రైస్తవునిగా నీవు ఒక యథార్థత కలిగి నీతిగా బతికి ప్రపంచానికి ఒక మాదిరిగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. యథార్థ హృదయాలను ఆయన బలపరు. హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చింది. దైవజనుడైన యెషయా వెళ్ళి చెప్పాడు, బాబు నీకు మరణకరమైన రోగం వచ్చింది, నీవేక బతకవో, మొత్తం నువ్వేమైనా చక్కబెట్టుకోవాలంటే చక్కబెట్టేసుకో, నీ ఆస్తి ఎవరికి రాయాలంటే రాసేసాయి, ఏమైనా లావాదేవీలు అంటే చేసేసాయి, లేకపోతే ఏమైనా కట్టావు కావాలో దాన్ని చెప్పు, లేకపోతే ఏటీఎం పిన్ చెప్పు, లేకపోతే ఇవన్నీ నువ్వు ఎవరికి చెప్పాలంటే మొత్తం ఇల్లు ఒళ్ళు మొత్తం అంతా చక్కబెట్టేసుకో అని దైవజనుడు చెప్తే
హిజ్కియా ఏం చేసే చూడండి 38వ అధ్యాయం యెషయా గ్రంథం. అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొందునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకం చేసుకో. దేవుని స్తోత్రం కలుగునుగా. ఈ ప్రార్థన చేయాలంటే ఏముండాలా? దేవునికి చెప్తున్నాడు, ప్రభువా ఒకసారి నా చరిత్ర అంతా నీవు ఒకసారి తిరగయ్యు, నేను యథార్థంగా ఎలా నడుచుకున్నాను ఒకసారి చూడు అంటే హిజ్కియా ధైర్యంగా చెప్తున్నాడు, ప్రభువా నేను యథార్థంగా జీవించాను. హల్లెలూయా. మనలో ఎంతమంది ఎలా చెప్పగలరు? మాటలో, ప్రవర్తనలో, మనుషుల ఎదుట, మనుషుల వెనుక, సేవకుల ఎదుట, సేవకుల వెనుక, సంఘము ఎదుట, సంఘము వెనుక నీ యథార్థత. దేవునికి ప్రార్థన చేస్తాడు, ప్రభు ఒకసారి నా చరిత్ర ఒకసారి చూడు. దేవుని తెలియదని కాదు కానీ అనుకుంటున్నాడు అనమాట, ఈస్కే నా యథార్థత నన్ను రక్షిస్తుంది. దేవుని స్తోత్రం కలుగనుగా. ఈ మరణకరమైన రోగం వచ్చింది కానీ నేను దేవునికి వెళ్ళి ప్రార్థన చేస్తాను, గోడ తట్ట ముఖము తిప్పుకొని అంటున్నాడు, ప్రభువా యథార్థ హృదయముతో నేను ఎట్లు నడుచుకుంటునో ఒకసారి నీవు జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. దేవుడు కనికరించాడు. దేవుడు తన అనుగ్రహము చూపి మరలా అన్నాడు, దైవజనుడు వెళ్ళి మరలా హిజ్కియాకు చెప్పు, అతడు చేసిన ప్రార్థన నేను విన్నాను. దేవుని స్తోత్రం కలుగునుగా. అంటే తన ప్రార్థనకు ఏమి జోడైంది చెప్పండి, అర్థమైతే యథార్థత లేని ప్రార్థన దేవుడు వినండి. యథార్థత లేని ప్రార్థనలో దేవుడు వినడు. యథార్థంగా ప్రార్థన చేశాడు. దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. చూడండి, అంటే పాయింట్ గమనించండి, నీ యథార్థ ప్రవర్తనకు దేవుడు ఏమిస్తాడు చెప్పండి? ప్రతిఫలం ఇస్తాడు. అందుకని యథార్థతను, నీ నిజాయితీని ఎక్కడా కోల్పోవద్దు. నువ్వు చేసిన ఉద్యోగంలో, అలాగే నీ కుటుంబ సంబంధముల విషయంలో, సంఘము విషయంలో, పరిచర్య చేస్తే పరిచర్య విషయంలో యథార్థత దేవుడు చూస్తాడు. అది చిన్నదే కానీ పెద్దదే కానీ, నీకు అప్పగించబడినవి చిన్నవే కానీ పెద్దవే కానీ, అది చిన్న ఉద్యోగమే కానీ పెద్ద ఉద్యోగమే కానీ, లేదా సంఘములో నీకు అప్పగించబడిన చిన్న పనే కానీ పెద్ద పనే కానీ, ఇఫ్ యు ఆర్ ఫెయిత్ఫుల్, ఇఫ్ యు ఆర్ ఆనెస్టీ, లేదా నీవు ఇంటిగ్రిటీ కలిగి నిజాయితీగా కానీ ఉంటే గనక దానికి తగిన ప్రతిఫలము దేవుడు ఇస్తాడు. యోబు సమస్తాన్ని కోల్పోయాడండి. మీరు ఒకసారి చూడండి 1:8 వచనంలో యోబు గ్రంథం 1:8 సమస్తమును కోల్పోయినా మరలా యోబు రెండింతలుగా వాటిని పొందుకున్నాడు. అంటాడు, యోబును దేవుడు మొదట ఆశీర్వదించినంతకంటే రెట్టింపు ఆశీర్వాదమును అధికంగా దేవుడిచ్చాడు. చూద్దాం 1వ అధ్యాయం. అతడు ఒళ్ళు గోకుకునుటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా, 1:8 చదవండి అమ్మా. అందుకు యెహోవా 1:8, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడొకడు. ఎవరు చెప్పారు ఇది? దేవుడు ఒక సాధారణ మనిషి గురించి, యోబు గురించి ఏమిస్తున్నాడు? సాక్ష్యం ఇస్తున్నాడు. హల్లెలూయా. అక్కడ హిజ్కియా తన గురించి తానే దేవునికి, ప్రభుని యథార్థంగా ఉన్నాను ఒకసారి జ్ఞాపకం చేసుకోవడానికి నిజంగా ఏముండాలి? ధైర్యం ఉండాలి. ఆ బతికి చూపించాలన్నమాట. ఇక్కడ యోబు గురించి ఎవరు సాక్ష్యం ఇచ్చారు? కొన్నిసార్లు మనుషులు మన గురించి ఉన్నవిలేను చెప్పేస్తుంటారు. వారిలో ఒక్కొక్కసారి సత్యం ఉండొచ్చు, అసత్యం ఉండొచ్చు, కానీ దేవుడు చెప్తే 100% సత్యం. ఎందుకంటే సత్యవంతుడు, ఆయన అబద్ధం ఆడు. ఒక మనిషిని నిల్చోబెట్టి దేవుడు ఏం చెప్తే అదే రైట్, అంతే. దావీదు గురించి అన్నాడు, దావీదు నా హృదయానుసారుడైన మనుష్యుడు, అంతే. దేవుడు చెప్పాడంటే అది అక్షరాల సత్యం. మోషే నా ఇల్లంతటిలో
నమ్మకమైన వాడు, భూమి మీద మిక్కిలి సాత్వికుడు మోషే. నోవహు నీతిమంతుడును నిందారహితుడునై ఉన్నాడు, అందుచేత దేవుని కృపను పొందుకొని నీతిమంతుడు నిందారహితుడని దేవుడు నోవహుకు సాక్ష్యమించాడు, అంతే. దానియేలు నీవు నాకు బహుప్రియుడవు, దేవుడిచ్చాడు సాక్ష్యం. యేసు ప్రభు బాప్తిసం పొంది ఒడ్డు మీదకి వస్తున్నప్పుడు, బాప్తిసం పొంది నీటి నుంచి లేచిన వెంటనే పరలోకము నుండి దేవుని స్వరం వినబడినది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. హల్లెలూయా. దేవుడిచ్చిన సాక్ష్యం. ఒకవేళ తన ప్రియ కుమారుని గురించి ఒకవేళ ప్రభు సాక్ష్యం ఇస్తే వేరే సంగతి. ఒక మనిషి గురించి దేవుడిచ్చిన సాక్ష్యం ఎంత గొప్పదండి. ఏమని సాక్ష్యం? కేవలం ధనవంతుడు, జ్ఞానవంతుడు, బలవంతుడు అని మాత్రమే కాదు. ఏమనిచ్చాడు దేవుడు? భూమి మీద అతన్ని వంటి వాడొకడు లేడు. ఏ విషయంలో? డబ్బు విషయంలో కాదు. కొంతమంది డబ్బు బాగుంటుంది కానీ యథార్థత ఉండదు, ఇంటిగ్రిటీ ఉండదు. చాలామంది డబ్బు సంపాదన కూడా నిజాయితీగా సంపాదించని వారు చాలామంది ఉంటారు. కానీ ఇక్కడ యోబు గురించి, ఆ ధనం గురించి, వీటి గురించి కాదు. యోబు అక్కడేమన్నాడండి? యథార్థవంతుడు. హల్లెలూయా. వాట్ ఎ వండర్ఫుల్ టెస్టిమనీ ఫ్రమ్ ద లార్డ్. ఇక్కడ కూర్చుని మనందరినీ ప్రభు ఒకవేళ నిల్చోబెట్టి మన గురించి ఆయన ఏమని సాక్ష్యం ఇస్తాడు? నీ గురించి దేవుడు ఏమని సాక్ష్యం ఇస్తాడు? మన తలాంతుల కంటే, మన ఆధిక్యతల కంటే, మనం సంపాదించిన డబ్బు కంటే, మరొకటి కంటే ఈ సాక్ష్యం చాలా గొప్పది. ఇతడు యథార్థవంతుడు. దేవుని స్తోత్రం కలుగనగా. గమనించండి, నువ్వు యథార్థంగా జీవిస్తే ఎక్కడ మూలలో ఉన్నా కూడా నిన్ను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెడతాడు ఆయన. ఏమన్నాడు దావీదు నాన్న? ఇంకెవరు లేరు, ఈ రాజు పోస్ట్కి ఎవరు ఫిట్ కారు, అంతేనా, ఇంకెవరు లేరు అంటే అప్పుడు అన్నాడు, ఉన్నాడే, ఎవడు? కడసారి వాడు ఉన్నాడు, వాడు అక్కడ గొర్రెలు కాసుకుంటున్నాడు. నా దృష్టిలో ఆడు గొర్రెలు కాడికే పనికి వస్తాడు కానీ రాజుగా ఉండడానికి పనికిరాడు. సమూయేలు అన్నాడు, వానిని పిలిపించండి. దావీదు ఇలాగ లోపలికి వస్తున్నాడు. సమూయేలుకి దేవుడు చెప్పిన మాట, నేను కోరుకున్నవాడు ఇతడే. హల్లెలూయా. నేను కోరుకున్నవాడు ఇతడే. వారు మంచి మిలిటరీలో ఉద్యోగము, శరీర దారుఢ్యము, రాజు పోస్ట్కి కరెక్ట్గా వెయిట్, హైట్ అంతా సరిపోద్ది. కానీ దేవుడు వాళ్ళెవ్వరిని తోసేసాడు అంతే. కానీ యథార్థ హృదయుడైన దావీదుని దేవుడు ఏర్పరచుకుని, అప్పటికి దావీదు బాలుడే, కానీ దేవుడు తన రాజ్యాన్ని పరిపాలించడానికి ఒక నాయకునిగా ఏం చూస్తే దేవుడు దావీదుని ఎన్నుకున్నాడండి? ఏం చూశాడు దావీదులో? తండ్రికి కనబడనిది, తన అన్నయ్యలకు కనబడనిది, సౌలుకి కనబడనిది, దేవుడికి ఏం కనబడింది దావీదులో? యథార్థత. దేవుని స్తోత్రం కలుగనగా. ఎంత యథార్థత నమ్మకమైన వాడంటే, తండ్రి చేత అప్పగించబడిన గొర్రెల విషయంలో నమ్మకంగా ఉన్నాడు. తన ప్రాణమునకు తెగించి, అది ఎలుగుబంటైనా సింహమైనా, ఇదిగో నాకు అప్పగించబడిన గొర్రెలు నేనేం చేయాలి? కాపాడు. ఆ యథార్థత దేవుడు చూశాడు. గొర్రెలనే ఎంత బాగా కాస్తున్నాడంటే, నా ప్రజలను కాయడానికి దావీదు సరిపోతాడు. నువ్వు అనేసుకోవడం కాదు, నేను సరిపోతాను అందుకంటాడు. ఎవరికి వారు యోగ్యులుగా ఎంచుకోవడం కాదు, దేవుడు నిన్ను ఎన్నుకోవాలి, దేవుడు నిన్ను ఎంచాలి, దేవుడు నిన్ను కోరుకోవాలి, దేవుడు నిన్ను పిలవాలి. హల్లెలూయా. దావీదు విషయంలో దేవుడు అంత హెచ్చింపడానికి కారణం ఏంటంటే, దావీదులో ఉన్న, చెప్పండి, యథార్థత. దావీదు దగ్గరికి వద్దాము. యోబు దగ్గర మనం ఆలోచిస్తే మీకు తెలుసా, యోబు యొక్క భక్తి జీవితము మరలా కోల్పోయిన ఆశీర్వాదాన్ని మరలా తీసుకొచ్చింది. హల్లెలూయా. నువ్వు భక్తిగా యథార్థంగా బతికినా కూడా నీ కష్టాలు వస్తాయి. నీతిగా బతికిన వాళ్ళకి ఇంకా కష్టాలు. బైబిల్ చెప్తుంది, నీతిమంతునకు కలుగు ఆపదలు అనేకములు. రఫ్ అండ్ టఫ్ గాలకి ఏం అవ్వదండి. రఫ్గా బీప్ కాసేస్తారన్నమాట. రఫ్ అండ్ టఫ్ గాలు అంటారు వాళ్ళు. ఎవరు? రఫ్ అండ్ టఫ్గా అంటే వాళ్ళకి దున్నపోతు మీద వర్షం అనమాట. దున్నపోతులాగా ఉంటే దున్నపోతు మీద వర్షం అంటే వాళ్ళకి ఏమనిపించదు. పాపం చేసినా, కీడు చేసినా, ఎవరేమన్నా, వాళ్ళేమన్నా ఏమనిపించదు. ఇంకా నీతిమంతులు తరచుగా నొచ్చుకుంటారు.
అందుకంటే లోతు ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలను చూసి, లోతు నీతిమంతుడు కనుక తన మనస్సును నొప్పించుకుంటూ బతకాల్సి వచ్చింది. నీతిమంతులకి నొప్పి ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే కాంప్రమైజ్ అవ్వలేరు, వారు పరిస్థితులతో కాంప్రమైజ్ అవ్వలేరు, దుష్టులతో రాజీ పడలేరు. అంచేత రాజీ పడిపోతే ఏముండదు. హలో, అందరు ఇక్కడ ఉన్నారు, అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది. రాజీ పడిపోతే ఎవరేమనరు, మనకి రాజీ పడనందుకే మనకు ఆపదలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, శోధలు ఉంటాయి. కానీ నీతిమంతుల పక్షంగా చెప్పండి దేవుడు ఉంటాడు. హల్లెలూయా. అది ఏ ఫలము? యథార్థ ప్రవర్తనకు తగిన నేను అంటాను, లూజ్ ఎనీథింగ్ బట్ నాట్ ఇంటిగ్రిటీ, బట్ నాట్ ద క్యారెక్టర్. ఏదైనా కోల్పోతే పర్వాలేదండి, డబ్బు కోల్పోయినా పర్వాలే, ఆరోగ్యం కోల్పోయినా పర్వాలే, కానీ సాక్ష్యాన్ని కోల్పోవద్దు, రాజీ పడిపోవద్దు. చివరి వరకు కూడా నీ యథార్థతను నీవు వదలొద్దు. యోబు మంచి ఉదాహరణ. యోబు జీవితంలో అన్ని కష్టాలు వచ్చినా ఒకే రోజు 10 మంది పిల్లలండి, 7 కొడుకులు, 3 కూతుళ్ళు ఒకే రోజు చచ్చిపోయినా, ఆస్తంతా కోల్పోయినా, పశువులన్నీ కోల్పోయినా, చివరికి ఆరోగ్యము కోల్పోయి, నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు అతడు ఆరోగ్యము కోల్పోయినా, ఇంకా నువ్వు యథార్థతను వదలవా అన్ని శోధించబడిన యథార్థతను మాత్రము వదలలేదు. మీరు యోబు గ్రంథం చివరి అధ్యాయంకి వెళ్తే 42వ అధ్యాయంలో అంటాడు, యోబును దేవుడు మొదట ఆశీర్వదించినంతకంటే అధికముగా దేవుడు ఆశీర్వదించాడు. కారణము 1 దేవుని కృప, 2 తన యథార్థతకు తగిన ప్రతిఫలం. అలాగే దావీదు దగ్గరికి వస్తే దావీదును కూడా దేవుడు ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే తన యథార్థమైన జీవితం. 78వ కీర్తన 72 చూడండి, 78వ కీర్తన 72వ వచనం. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను, కార్యములయందు నేర్పరి అయి వారిని నడిపి. కార్యములయందు నేర్పరితనం ఉండొచ్చు, కానీ దానికంటే ముందు రాయబడిన మాట ఏంటి అమ్మా? ఏమున్నది? యథార్థత. నీకు ఎంత నైపుణ్యం ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత తెలివితేటలున్నా, ఎంత టాలెంట్స్ ఉన్నా, దేవుడు నీలో మొదటిగా చూసేది ఏంటంటే నీలో యథార్థత. యథార్థత. అందుకే దేవుడు అక్కడ అంటాడు, తర్వాత చదవండి అది, యథార్థ హృదయుడు పాలించెను, వారిని పాలించెను, కార్యములయందు నేర్పరి అయి వారిని నడిపించెను. అంతేనుంది. అక్కడ అంటాడు, ఆ గొర్రెలను వెంబడించుట మాన్పించి, పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబుకు తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలుకు మేపుటకై ఆయన అతనిని రప్పించాడు. ఇందాక అదే అన్నాను, రప్పించి మరి సింహాసనం ఇచ్చాడు. ఎందుకు? నీ యథార్థ ప్రవర్తన ఎవరు చూస్తున్నారు? నువ్వు యథార్థంగా జీవించినందుకు మనుషులని కామెంట్ చేయొచ్చు. చూడండి, కొంతమంది భక్తిగా ఉన్నప్పుడు కూడా సొంత ఇంట్లోనే కామెంట్ వెళ్ళాడు గొప్ప భక్తుడు బయలుదేరాడు అంట. ఏమంటాడు? భక్తుడు బయలుదేరాడండి, ప్రార్థనాపరుడు బయలుదేరాడండి. మరి ఈయనకు ఒకరికే భక్తి, లేకపోతే వీడికి ఒకరికే భక్తి, మాకు లేదు. మరి ఉత్తనే కామెంట్ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు మనుషులు కామెంట్ చేయొచ్చు, మనుషుల్ని యథార్థమైన జీవితాన్ని చులకనగా చూడొచ్చు. మీకు తెలుసా, కొన్నిసార్లు యథార్థంగా నీతిగా బతికితే ప్రజల దృష్టిలో మన చేతకాని వల్ల కనబడతాం, చేతకాని వల్ల కనబడతాం. కానీ దేవుడు ఆ యథార్థతకే తగిన ప్రతిఫలం ఆయన ఇస్తాడు. దేవుని స్తోత్రం. కను నువ్వు యథార్థతను ఏం చేయకూడదు చెప్పండి? వదలకూడదు. యథార్థంగా, నీతిగా, నిజాయితీగా, పరిశుద్ధంగా ఎవరో చూస్తారని కాదు, కానీ పైన చెప్పండి దేవుడు చూస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆయన చూసి నీ యథార్థతకు తగిన ప్రతిఫలము దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దావీదులోని యథార్థత ఎంత గొప్పదంటే, అతడు 99 విషయాల్లో అతడు మంచిగా పరిశుద్ధంగా ఉండి ఒకరోజు శోధన తట్టుకోలేక శోధనలో పడిపోయాడు, పాపం చేస్తాడు. కానీ దావీదులోని యథార్థత ఏంటంటే, దైవజనుడు గద్దించినప్పుడు
ఆ పాపాన్ని ఒప్పుకున్నాడు. యథార్థత అంటే ఏ తప్పు చేయకుండా ఏ పాపం చేయకుండా ఉండడం ఒకటైతే, ఒకవేళ పొరపాటున చేసినప్పుడు నేను తప్పు చేశాను అని ఒప్పుకోవడం, అది యథార్థత. అందుకంటాడు దావీదు బత్షెబ విషయంలో తప్ప మరి ఏ విషయంలో కూడా అతడు పాపము చేయలేదు. అంటే ఒకసారి దైవజనుడు గద్దించిన తర్వాత ఇంక అయిపోయింది అక్కడితో. తన జీవితాన్ని సరి చేసుకుని మరలా తన ఆత్మీయ జీవితాన్ని అతడు కొనసాగించాడు. అందులో ఏమున్నది? యథార్థమైన జీవితం. దైవ సేవకుడు గద్దించినప్పుడు సేవకుల మీద తిరగబడలేదు, ఒప్పుకున్నాడు. ఆ పాపాన్ని కప్పుకోలేదు, ఒప్పుకున్నాడు. క్షమించమని దేవుణ్ణి అడిగాడు. మీరు 51వ కీర్తన చదివితే ఎంతో పశ్చాత్తంతో, ప్రభువా నేను శోధనలో పడ్డాను, తప్పు అయిపోయింది, ఈ ఒక్కసారే నన్ను మన్నించు, నన్ను క్షమించు, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయు, నా అంతరంగమున నూతనమైన మనస్సు పుట్టించు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయొద్దు, నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయొద్దు, రక్షణానందము మరలా నాకు దయచేయు. నేను కోల్పోయాను ఆనందాన్ని, మరలా నీలో నాకు ఆనందము. అది తప్ప ఒకవేళ నీవు అలవాటుగా ఏదైనా పాపం చేస్తే నీళ్ళు యథార్థత లేదండి. కొంతమంది ఎలాగుంటారు, ముఖ్యంగా త్రాగుడికి అలవాటు అయిపోయిన వాళ్ళు ఈరోజు ఒప్పేసుకుంటారు. ఈరోజే లాస్ట్ అంటాడు, ఈరోజే లాస్ట్, మరి ఎప్పుడు తాగినాడు, మళ్ళీ ఉదయాన్నే బాటిల్ తిరుగుతుంటాడు. చేసినదే మరలా చేస్తూ, ఒప్పుకున్నదే మరలా చేస్తూ ఉండే ప్రజలు ఈరోజు కనబడుతున్నారు. దావీదు అలా కాదు. ఒకసారి దేవుడు గద్దించినప్పుడు వెంటనే దాన్ని ఏం చేశాడు? విడిచిపెట్టి తన యథార్థమైన జీవితానికి, అందుకే ఆ యథార్థతకు దేవుడు తగిన ప్రతిఫలము ఇచ్చాడు. దీని స్తోత్రం. ఇవన్నీ ఆల్మోస్ట్ పర్యాయ పదాలు. యథార్థత, అలాగే నిజాయితీ, ఇంటిగ్రిటీ, నమ్మకత్వము, ఫెయిత్ఫుల్నెస్. నీ నమ్మకత్వాన్ని దేవుడు చూస్తాడు. చూద్దాం ఒకసారి సామెతల గ్రంథము 28వ అధ్యాయం 20వ వచనం. సామెతలు 28:20. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. అంటే నీ నమ్మకత్వానికి దేవుడు ఏమిస్తాడు చెప్పడం అర్థమైతే? ప్రతిఫలము దేవుడు ఇస్తాడు. యేసు ప్రభువారు ఒక మానం చెబుతూ మత్తయి 25వ అధ్యాయంలో, ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2 తలాంతులు, ఒకనికి 1 తలాంతు ఇచ్చి అతడు దేశాంతరమునకు వెళ్ళిపోయి కొంతకాలమైన తర్వాత మరల వచ్చి వాటికి లెక్క అడుగుతున్నాడు. బాబు మొదటి పిలిచాడు, నాయనా నీకు 5 తలాంతులు ఇచ్చాను కదా, ఏం చేసావంటే వెంటనే అన్నాడు, యజమానుడా నీవిచ్చిన 5 తలాంతులను నేను ప్రయాసపడి కష్టపడి నేను వాటిని వృద్ధి చేశాను, ఇదిగో 10 తలాంతులు చేశాను అన్నాడు. అప్పుడు ఆ యజమాని అన్నాడు, భలా నమ్మకమైన మంచి దాసుడా, ఇదిగో 10 పట్టణముల మీద నీకు అధికారినిగా చేస్తాను. హల్లెలూయా. ఇదేంటి? అతని నమ్మకత్వమునకు తగిన ప్రతిఫలం. తర్వాత 2వ వాడిని పిలిచాడు, బాబు నీకు 2 తలాంతులు ఇచ్చాను కదా, ఏం చేసావంటే అతడు వచ్చి అన్నాడు, అయ్యా నువ్వు నాకు 2 ఇచ్చావు, నేను కష్టపడ్డాను, ప్రయాసపడ్డాను. ఇతడు అక్కడ చాలా చాలా బాగుంటుంది. అక్కడ ఇది ధ్యానిస్తే చాలా అద్భుతమైనది. ఆ 2 తలాంతులు ఇచ్చినోడు 5 తలాంతులు ఇవ్వబడిన వాడమే సనగలేదు. అడుగు 5 ఇచ్చావు, నాకు 2 ఇచ్చావు. అలా కూర్చుంటే ఉన్నది కూడా పోయింది. అడుగు 5 ఇచ్చావు, నాకు 2 ఇచ్చావు, నేనేం చేస్తాను దీని గురించి? ఏం చేయాలి? ఇది నాకు 2, అడుగు 5. ఆ దేవుడు ఇష్టం. కొన్నిసారి మనం ఎక్కడ మనం మిస్ అయిపోతామంటే ఇతరులతో పోల్చుకుంటాం. ప్రభు వాళ్ళకి అన్ని ఇచ్చావు, నాకు మరి నీకు ఇచ్చింది నువ్వు నమ్మకంగా ఉన్నావా? నీకు ఇవ్వబడిన విషయంలో నమ్మకంగా ఉన్నావా? ఆడికి 2 ఇచ్చాడు. వచ్చి అంటాడు, ప్రభు నాకు యజమానుడా నీవు నాకు 2 ఇచ్చావు, ఆ 2 విషయాల్లో నేను ఎలాగున్నానో నమ్మకంగా ఉండి ప్రయాసపడ్డాను, కష్టపడ్డాను, 2ంటిని 4 చేశాను. వెంటనే అన్నాడు యజమానుడు, భలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములో నీవు నమ్మకంగా, ఇదిగో ఈ పట్టణాల మీద నీకు అధికారం ఇస్తాను. తర్వాత పిలిచాడు, ఇంకొకరిని పిలిచాడు, బాబు రా నాయన ఒకసారి, నీకు 8 తలాంతులు ఇచ్చాను, నాకు 1 ఇచ్చావు, మరి ఏం చేసావు? 1 అంటే భూమిలో కప్పెట్టినాను. చాలా మంచి పని చేస్తా. మళ్ళీ ఫిలాసఫీ. కొంతమంది పని చేయని వాళ్ళకి ఫిలాసఫీ ఎక్కువ ఉంటుంది. పని చేసినోడు పని చేసుకోండి, పని చేయనోడు ఫిలాసఫీలు మాట్లాడు. ఏం ఫిలాసఫీ? నువ్వు విత్తన చోట కోయివాడవును, చల్లని చోట పంటను సమకూర్చుకుని వాడవని ఎరిగి
నువ్వు కఠినవుడు. చూడు ఏం మాట్లాడుతున్నాడండి, అసలు ఏం మాట్లాడుతున్నాడు అంటే దాన్ని డెవలప్ చేయడము, దాన్ని ప్రయాసపడడం, కష్టపడ్డ ఇష్టం లేక ఏం చేశాడు, భూమిలో కప్పేటాడు. నువ్వు రా ఇటు పిలిచి, కొంతమంది పిలిచి ఈయన్ని ఎక్కడ చీకటి కొట్టులో పడేసి బాగా, ఎందుకు నమ్మకత్వం లేదు. ఆ ఇద్దరికి నమ్మకత్వం ఉన్నది. అందుకే వాడిని అన్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా. ఇతనికి అన్నాడు, సోమరివైన చెడ్డ దాసుడా. నమ్మకత్వం లేకుండా, ఈవెన్ పనిలో కూడా నమ్మకత్వం లేకుండా బ్లెస్సింగ్ రాదండి. నీ ఉద్యోగం చిన్నదైనా, నీ ఆరంభము కొద్దిగా ఉన్నా, నీకు అప్పగించబడినది చిన్నదైనా, ఆ చిన్న వాటిలో నమ్మకంగా ఉంటే దేవుడు అంటాడు, మెండైన దీవెనలు. అధికంగా ఇచ్చిన వారితో పోల్చుకోదు. నీకు దేవుడు ఏమి ఇచ్చాడు, ఆ విషయంలో నమ్మకంగా ఉండు. ఇఫ్ యు ఆర్ ఫెయిత్ఫుల్ ఇన్ ద స్మాల్ థింగ్స్, గాడ్ విల్ ఎంట్రస్ట్ యూ విత్ ద గ్రేట్ థింగ్స్. హల్లెలూయా. నువ్వు చిన్న వాటిలో నమ్మకంగా ఉంటే నీకు పెద్ద వాటిని అప్పగిస్తాను. కొన్ని నేను జస్ట్ ఎవరి విషయంలో జరిగిందో అని చెప్పడం లేదు, కానీ కొన్ని స్టోరీస్ నేను విన్నా. కొంతమంది ఇంటర్వ్యూకి, ముఖ్యంగా మేనేజర్ అనే పోస్ట్కి పిలిచినప్పుడు అంట, ఆ ఇంటర్వ్యూ చేసే అధికారులే అక్కడ ఒక 500 రూపాయలు లేకపోతే సంథింగ్ ఒక ధనం పెట్టి అక్కడ అలా ఉంచుతారండి. ఏం చేస్తారని సీసీ కెమెరాలో ఆ ఇంటర్వ్యూ చేసే అధికారులు చూస్తారనమాట. కొంతమంది ఏం చేస్తారంటే, దొరికింది కదా అని జేబులో వేడేస్తారు. వాళ్ళు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడే, బాబు నీకు ఇంటర్వ్యూ చేయాల్సి వెళ్ళిపోయిన ఆయన అని. కానీ కొంతమంది ఆ సీసీ కెమెరాలు చూస్తే ఏదైతే ఆ డబ్బు కట్ట అక్కడ దొరికిందో దాన్ని జాగ్రత్తగా తీసుకొచ్చి అధికారులకు ఇస్తారు. అంటే నేను జస్ట్ ఒక ఉదాహరణగా చెప్తాను, ఇలస్ట్రేషన్గా చెప్తున్నా. అప్పుడు అతను పిలిచి, ఇదిగో ఈ జాబ్, ఈ మేనేజర్ పోస్ట్ నీకే ఇవ్వబడతాది. వారి దగ్గర తలాంతం చూడలేదు, వాళ్ళ ఇన్షర్ట్ చూడలేదు, లేకపోతే వారి పై రూపం చూడలేదు, కానీ వారిలో ఉన్న యథార్థత, మనుషులే ఆ యథార్థత చూసి వారిని ఆ రీతిగా ఉన్నత స్థితిని ఇచ్చినప్పుడు దేవుడు యథార్థతను చూడ్డా. అందుకని ఇందాక యథార్థవంతునకు ఆయన మేలు చేస్తాడు, యథార్థవంతులను ఆయన ఏం చేస్తాడు, బలపరుస్తాడు. యథార్థవంతుల పక్షంగా దేవుడు ఉంటాడు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి. లోకాసువార్త 12వ అధ్యాయము 48వ వచనం చూడండి. లోకాసువార్త 12వ అధ్యాయం 48వ వచనము. చదవండమ్మా. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. ఎవనికి ఎక్కువగా ఇయ్యబడెను వాని యొద్ద ఎక్కువగా తీయజూతురు. మనుష్యులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు. నేను భూమి మీద అగ్నివేయ వచ్చి తిని, చూడండి అంటాడు, యజమానుని చిత్తమెరిగియు. ఆ మాట చదవండి అమ్మా. తన యజమానుని చిత్తమెరిగియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు జరిగించని దాసునికి అనేకమైన దెబ్బలు తగులు. ఏమంటాడంట, అనేకమైన దెబ్బ. తెలియకుండా చేసే వాటికి కూడా దెబ్బలు తగులుతాయి, కానీ వాటికి తగినట్టుగా దెబ్బలు అంటే తక్కువ, ఎందుకంటే వారికి తెలియక చేసింది. కానీ ఇక్కడ అంటాడు, యజమానుని చిత్తమెరిగియు సిద్ధపడక, యజమానుని చిత్తమునకు తగినట్టుగా చేయని వానికి, చిత్తము జరిగించని వానికి అనేకమైన దెబ్బలు తగులుతాడు. నమ్మకత్వం, అదంతా పోర్షన్ అంతా చదివితే అంటాడు, నమ్మకమైన దాసుడు గురించి అక్కడ వ్రాయబడింది. యథార్థత, నమ్మకత్వం. పిల్లరా, దేవుడు ఉన్న పాటను మనం చూసి మన గురించి ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు ఆయన ఒకసారి ఆలోచన చేయండి. ఉన్న పాటున మళ్ళీ ఒక్కొక్కరిని పిలిచి ఆయన ఒకవేళ మన గురించి చెప్పమంటే ఆయన మన గురించి ఏం చెప్తాడు? ఈమె యథార్థత కలిగిన స్త్రీ, లేదా ఇతడు యథార్థత కలిగిన వాడు అని దేవుడు చెప్పగలిగితే అది గొప్ప ధన్యత. నీ ప్రవర్తనకు తగినట్లుగా
ఆయన ఏమిస్తాడండి? ప్రతిఫలము ఆయన ఇచ్చే దేవుడు. ఆయన అన్నీ చూస్తాడని. కొన్నిసార్లు మనం అనుకుంటాం ఎవరు చూడలేదని, బట్ గాడ్ వాచెస్ ఓవర్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీ వన్. దేవుడు ప్రతి ఒక్కరిని, మనం చేసే ప్రతి పనులను ఆయన తప్పనిసరిగా ఆయన చూస్తాడు. దానికి తగిన ప్రతిఫలమును ఆయన ఇస్తాడు. చెడ్డవైనను సరే, మంచివైనను సరే. నువ్వు చెడు విత్తనాలు వేస్తే చెడును కోసుకుంటాం. అందుకంటే మనుష్యుడు ఏమి విత్తునో అదే పంటను కోస్తాడు. కొంచెం మనం ముందుకు వెళితే, నీ పవిత్ర ప్రవర్తనకు తగిన ప్రతిఫలం, యథార్థ ప్రవర్తన. రెండవదిగా పవిత్ర ప్రవర్తన. ఆనాడు బోయజు అంటాడు, అమ్మా నీ ప్రవర్తన చాలా గొప్పది, నీ ప్రవర్తన చాలా గొప్పది. ఇంకా అంటాడు, మునుపటి ప్రవర్తన కంటే కడపటి ప్రవర్తన, సత్ప్రవర్తన చాలా గొప్పగా ఉన్నది. తర్వాత ఆ బోయజు, నేను టూకీగా చెప్పేస్తున్నాను, బోయజు తర్వాత ఆ రూతుని ఏం చేసుకున్నాడు? వివాహము చేసుకున్నాడు. వారి సంతానములో నుండే, లేదా వారి తరముల తరువాత వారి యొక్క ఆ తరములలో నుండే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారు. దాని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క పవిత్రమైన ప్రవర్తన. నోవహు ప్రజలందరూ పాడైపోయినా తన పవిత్రతను అతడు కాపాడుకున్నాడు. దానియేలు చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా రాజు భుజించు భోజనమును, రాజు పానము చే ద్రాక్షారసమును వారు పుచ్చుకొని తమ్మును తాము అపవిత్రపరుచుకున్నారు. కానీ దానియేలు మాత్రము అన్నాడు, రాజు భుజించు భోజనమును, రాజు పానం చేసే ద్రాక్షారసాన్ని పుచ్చుకొని నన్ను నేనేం చేసుకోను, అపవిత్రపరుచుకోను అని నిలబడినందుకు, పవిత్రతను కాపాడుకున్నందుకు దానియేలు దేవుడు ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళాడు. యోసేపు తన పవిత్రతను కాపాడుకున్నాడు. ఊరు కాని ఊరు, అతను అడిగేవారెవరు లేరు, తండ్రికి దూరంగా ఉన్నాడు, అన్నదమ్ములకు దూరంగా ఉన్నాడు. అతను ఒక్కడే, అతను అడిగేవారు ఎవరు ఉండరు. అతనికి ఒక ఆఫర్ వచ్చింది. తన యజమానుని భార్య అతన్ని పదే పదే శోధిస్తూ ఉంది పాపం చేయమని. ఒకవేళ యోసేపు పాపం చేస్తే మంచి ఆఫర్ ఉంది, ఒక ఉన్నతమైన స్థితిని అతను పొందుకోవచ్చు. కానీ అతను అంటాడు, నేను దేవునికి విరోధముగా నీతో పాపం చేసి ఈ దుష్కార్యాన్ని నేను ఎలా చేస్తాను? ఎవరికి భయపడ్డాడు? దేవునికి భయపడ్డాడు. కొంతమంది మనుషులు చూస్తే ఒకలాగా ఉంటారు, చూడకపోతే ఒకలాగా ఉంటారు. తల్లిదండ్రులు దగ్గరుంటే ఒకలాగా ఉంటారు, తల్లిదండ్రులు దగ్గర లేకపోతే ఒకలాగా ఉంటారు. కానీ యోసేపు ఎవరు చూస్తున్నారో లేదో నాకు అనవసరం, దేవుడు మాత్రం నన్ను చూస్తాడు. ఆ పవిత్ర ప్రవర్తనకు ప్రతిఫలం ఏంటో తెలుసా? ఆ పవిత్ర ప్రవర్తన ఫరో కూడా చూసి ఒకరోజు పిలిచి, అదంతా స్టోరీ మీకు తెలుసు, పిలిచి ఇదిగో నా తర్వాత నెక్స్ట్ స్థానం ఎవరిది? యోసేపుది. హల్లెలూయా. ఎలాగెళ్ళాడండి ఐగుప్తు దేశానికి? బానిసగా వెళ్ళాడు, కానీ పవిత్రతను ఎన్నడూ కోల్పోలేదు. మీకు తెలుసా, మనం ప్రవర్తించిన ఆ పవిత్ర ప్రవర్తన, పరిశుద్ధ ప్రవర్తన దేవుడు చూసి మనకు దానికి తగిన ప్రతిఫలము ఆయన ఇస్తాడు. అలాగే విధేయతతో కూడిన ప్రవర్తన, మన ప్రవర్తనలో విధేయత ఉన్నప్పుడు దాని ప్రతిఫలం ఇస్తాడు. అబ్రహామును దేవుడు పిలిచాడు, అబ్రహామా నీవు లేచిన దేశం నుండి ఈ బంధువుల యొద్ద ఇంటి వారందరినీ కూడా విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళమంటే అబ్రహాం మారు మాట్లాడకుండా 12వ వచనంలో మనం చదివితే అన్నాడు, అబ్రహాము అతనితో, దేవుడు అబ్రహాముతో చెప్పిన ప్రకారము అబ్రహాం బయలుదేరి వెళ్ళిపోయాడు. అంతే. దేని స్తోత్రం కలుగునుగా. ఎక్కడికి వెళ్తాడో తెలుసా? తెలియదు. ఏ ఊరి పేరేంటి తెలియదు. ఆ వెళ్ళే ఊర్లో ఏముంటాయి సదుపాయాలు తెలియదు. అక్కడ మనుషులు ఎటువంటి వారు తెలియదు. ఒకవేళ ఎవరైనా దారి ఎక్కడికి వెళ్తున్నామంటే దేవుడు చూపించే దేశానికి వెళ్తున్నాను, వాళ్ళ దృష్టిలో అబ్రహాం పిచ్చోళ్ళ కనబడవచ్చు. కానీ ఎంత ఒబీడియంట్ అంటే దేవుడు చెప్పాడు నేను చేస్తాను. హల్లెలూయా. అందుకే అబ్రహామును దేవుడు బహుగా ఆశీర్వదించాడు, అనేక జనములకు తండ్రిగా అబ్రహామును చేశాడు. విధేయత. ఇస్సాకు మంచి విధేయత కలిగిన వాడు, అందుకే ఇస్సాకును దేవుడు బహుగా ఆశీర్వదించాడు. మన ప్రవర్తనలో విధేయత ఉండాలి, ఒబీడియన్స్.
దేవుడు ఈరోజు అటువంటి వారి కొరకు ఎదురు చూస్తున్నాడండి. ఎవరైతే ఆయనకు విధేయత కలిగి ఉంటారో వాని దేవుడు బహుగా దీవిస్తాడు. మీరు ద్వితీయోపదేశకాండ 2వ అధ్యాయంలో మనం గమనిస్తే అంటాడు, ఎవరైతే ఆయన మాట విని ఆయన ఆజ్ఞల ప్రకారం జీవిస్తారో వారికి ఈ దీవెనలన్నీయో ప్రాప్తించును. నువ్వు ఆయన మాట వింటే ఆయన నిన్ను దీవిస్తాడు. ఆయన ఆజ్ఞలను పాటిస్తే ఆయన నిన్ను తప్పనిసరిగా ఆయన దీవించువాడై ఉన్నాడు. ఒకరోజు ప్రభు అన్నాడు, ఆ రాతి బాణలను నీటితో నింపండి అన్నాడు. ఆ మాటకు వారు విధేయత చూపించారు. వారు కన్ఫ్యూజన్గా అనిపించిన ఆ మాట నమ్మారు వారు. అందుకే దేవుడు ఆ నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. ఒకరోజు ప్రభు అన్నాడు, మీ దోణిని కొంచెం లోతుకు నడిపించండి, లోతుకు నడిపించి అక్కడ వల్ల వేయండి అన్నాడు. ఒకవేళ ఆ పొజిషన్లో మనం ఉంటే నిజంగా రాత్రంతా మేము ప్రయాసపడ్డాము. మాకంటే నీకు బాగా తెలిసేంటి, మేము ఎవరమే, మేము జాలర్లమే, మాకు చేపలు పట్టడం వచ్చు, నీకు చిత్రీ పట్టడం వచ్చు, అంతే కదా. యేసు ప్రభు వడ్రంగి ఆ విషయంలో ఆయన పుట్టాడు కనుక ఆయన చిత్రీ పట్టడం వచ్చు, కానీ ఏం రాకపోవచ్చు. మనమైతే అలాగ అంటాం, ప్రభు చేపలు పట్టడం నీకు తెలుసా మాకు తెలుసా. ఒకసారి మనం ఎలా ఉంటామంటే దేవుడిగా సలహాలు ఇస్తాం, ప్రభు నువ్వు అలాగన్నావు కానీ ఇదైతే బాగుంటుందేమో, ప్రభు నువ్వు ఆ అమ్మాయిని చూపిస్తున్నావు, అమ్మాయి కాదు ప్రభు, నా మైండ్లో ఇంకొక అమ్మాయి ఉంది నాయన, ఆ పిల్ల అయితేనే నాకు సూటబుల్ అనుకోండి. దేవుడు అంటే ఆ పిల్ల నీ సూటబుల్ కాదురా, కొంపలు మునిగిపోతాయి. లేదు లేదు, నా మైండ్లో ఆ అమ్మాయి ఉంది, లేకపోతే నా మైండ్లో ఆ అబ్బాయి ఉన్నాడు. కొంతమంది ఎలాగ ఉంటారు, ప్రభా దేవుని సన్నిధికి రిక్వెస్ట్ తీసుకుని, ప్రభా ఈ అబ్బాయి నాకు కావాలి, ఏదైనా కానీ 600 106 ఈ అమ్మాయినా చేసి, మరి ఎందుకు అడుగుతున్నావు దేవునికి? నువ్వు ఆల్రెడీ డిసైడ్ అయిపోయి అడిగితే. దేవుడు అంటాడు కొన్నిసార్లు మనకు నచ్చినవి చెప్పడండి దేవుడు, మనకు నచ్చినవి చెప్పడం, మనకు నచ్చనివి దేవుడు చెప్తాడు, కానీ తర్వాత తెలుస్తుంది మనకి అది ఎంత మేలుకరమైనదో. నేను ఉదాహరణగా చెప్తున్నాను అంతే. అబ్రహాం తను వెళ్ళంటే వెళ్ళిపోయాడు అంతే. అబ్రహాము నీ ఒక్కగానొక్క కొడుకున్నాడు కదా, చాలా సంవత్సరాలతో అతను ఇచ్చాను, కానీ అబ్బాయి నాకు కావాలయ్యా, నాకు బలిస్తావా అంటే నేను ఇవ్వను. మరి నువ్వు ఇన్ని సంవత్సరాలు వేచి ఉండి కనిన ఈ బిడ్డను నీకు ఇచ్చేయాలా అని అనలేదండి. మీరు 22వ అధ్యాయం చూడండి. తెల్లవారినప్పుడు బయలుదేరి కొండకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ప్రియులారా, ఒకసారి ఆలోచన చేస్తే ఎంత విధేయత ఈరోజు దేవుని పిల్లల్లో కనబడుతుందా? దేవుని పిల్లల్లో కనబడుతుందా? దేవుడు ఏం చెప్తే అది, లేదా సేవకుల నోట నుండి ఏ మాట వస్తే ఆ దేవుని మాట వినే విధేయత ఈరోజు చాలా తక్కువగా ఉంది. అందుకే వీఆర్ నాట్ ఏబుల్ టు రిసీవ్ ఎనీ బ్లెస్సింగ్స్. దేవుని దీవెన విధేయత అన్నాడు, నువ్వు లోతుకు నడిపించి అక్కడ చేపలు వేయండి అంటే వారు ఇప్పుడే వల వేయండి అన్నాడో, ఆ వారు వల వేసినప్పుడు అక్కడ 2 దోణెలు నిండునంతగా విస్తారమైన సమృద్ధిగా చేపలు వారు అక్కడ వారి సొంత జ్ఞానము కంటే ఎవరికి చోటు ఇచ్చారండి? దేనికి? దేవుని మాటకు. నీ సొంత జ్ఞానం పనికిరాదండి. సామెతలు అంటే నీ సబుద్ధిని నీవు ఆధారము చేసుకోను, కానీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొను. అప్పుడు ఆయన నీ త్రోవలను ఎప్పుడు నీ సబుద్ధిని ఆధారం చేసుకోకుండా ఆయన మాటకు విధేయత చూపినప్పుడు, విధేయతతో కూడిన ప్రవర్తన. అలాగే అదే ఒకవేళ నెగిటివ్గా మనం ఆలోచిస్తే, ఎక్కడైతే అవిధేయత ప్రజలకు దేవునికి చూపించారో ఆ అవిధేయతకు కూడా దేవుడు తగిన ప్రతిఫలము ఇచ్చాడు. దాని గురించి కూడా చాలా సందర్భాలు మనం సౌలు దేవునికి అవిధేయత చూపించాడు. ఇది అమాలేకులను రాజుని సమస్తాన్ని నాశనం చేయాలంటే సౌలు వెళ్ళి 15వ అధ్యాయం సమూయేలు మొదటి 15వ అధ్యాయంలో చూస్తే అక్కడ క్రొవ్విన వాటిని రాజైన అగగును, అక్కడ క్రొవ్విన వాటిని బలిసిన వాటిని తీసుకొచ్చాడు. దేవుడు ఏమన్నాడు? శత్రు సైన్యం ఏది ఉండకూడదు, మొత్తం అంతా హతమార్చాలంటే దేవుడు చెప్పింది చేయలే, అతను నచ్చింది చేశాడు. చాలామంది ఈరోజు దేవుడు చెప్పింది చేయట్లేదు, వాళ్ళకి నచ్చింది చేసుకుని పోతున్నారు అంతే. సౌల తర్వాత సమూయేలు వచ్చాడు, దేవుడు చెప్పింది అంతా చేసావా అంటే ఓ ఎస్ అన్నాడు. అంతా చేశాను. అయితే నువ్వు అంతా చేస్తాను అంటున్నావు కదా, ఆ కేకలు ఎవరివి? ఆ రంకెలేంటి? ఆ కేకలు ఏంటంటే అప్పుడు అన్నాడు,
దేవునికి బలిద్దామని, మంచిగా కనబడుతున్నాయని, బాగా కొవ్వెక్కున్న బలిసి ఉన్నాయని వీటిని ఏం చేయాలి? తీసుకొచ్చిన ఎవరికి ఇస్తాడట? దేవుడు ఏమన్నాడా? అది శపితమైనది, పూర్తిగా వారందరూ నాశనం చేయడు. అందులోంచి తీసుకొచ్చి ప్రభు అన్నాడు, నీ బలిని దేవుడు కావాలా? ఇవి దేవుడికి కావాలా? అప్పుడు అంటాడు, బలులు అర్పించుట కంటే యెహోవా మాట వినుట శ్రేష్టం. నీ కానుకలు కాదండి దేవునికి కావాల్సింది. చాలామంది కానుకలు దేవునికి చాలా ఖచ్చితంగా ఇస్తారు, కానీ దేవుడు అంటాడు, అవి కాదు, నా మాట విను, నా మాట విను. బలులు అర్పించుట కంటే, క్రొవ్వు పొట్టేలుకు అర్పించుట కంటే యెహోవా మాట విను. ఆ మాటను వినలేదు కనుక నీ రాజ్యాన్ని తీసేసి ఎవరికి ఇస్తాను? దేవుడు తన చిత్తానుసారమైన మనసు కలిగిన ఒక మనుషుని కనుక అతను దావీదుకి ఇచ్చేస్తానన్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు. యోనా తన అవిధేయతతో కూడిన ప్రవర్తనకు ప్రతిఫలం దేవుడు నినివే పట్టణానికి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళాడు? తర్షీష్ పట్టణానికి వెళ్ళాడు. చివరికి తాను చేపలోనికి వెళ్ళాల్సి, ఉపద్రవాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. అలాగే బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు, రాజులు సహితం అండి, రాజులు సహితము. దినవృత్తాంతం 2:26 అధ్యాయంలో ఉజ్జియా గురించి మనం వింటాం. ఉజ్జియా మంచిగా ప్రవర్తించినంత కాలము దేవుడు ఉజ్జియాను ఆశీర్వదించాడు. ఉజ్జియాకు ఆశ్చర్యకరమైన సహాయం కలిగింది. ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకముగా నిల్చుని అంటాడు, దేవుని మీద ద్రోహం చేసి యాజకుల మీద ద్రోహం చేశాడో, అతనికి కుష్టు వ్యాధి వస్తే ప్రజలే అతనిని ఏం చేశారు? తరిమేశారు బయటికి. అతని యొక్క అవిధేయతతో కూడిన ప్రవర్తనకు. అలాగే కోరహు, దాతాన్, అబీరాములు ఒకరోజు నిల్చుని మోషే అహరోనులతో అంటున్నారు. మోషే అహరోనులు ఎవరు? దేవుని సేవకులు. సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో ఈ మాటలన్నీ ఉంటాయి. దేవుని సేవకులు ఒకరోజు అనుకున్నారు, వాళ్ళేనేంటి, వాళ్ళే పరిశుద్ధులా, మేము కూడా పరిశుద్ధులమే, మేము కూడా చేస్తామని చివరికి మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి కదా మాటలాడుకొని మోషే అహరోనులు ఎదిరించారు. మోషే అహరోనులు ఎవరు? దేవుని సేవకులు, దేవుని సేవకులు. దేవుడు చూశాడు. మోషే ఏమనలేదు. మోషే ఆ మాట విని మిక్కిలి, అక్కడేమనుంది? సాగిలపడెను. ఏం చేశాడట? దేవుని ఎదుట సాగిల. ప్రభా, వీళ్ళు మరింత ఘోరంగా ఉన్నారు నాయన, వీళ్ళందరూ ఏంటిది, నేను నీ పని చేసుకుంటున్నా, నీ సేవ చేసుకుంటున్నా, వాళ్ళే విరోధంగా మాట్లాడి నువ్వే చూసుకో, దేవునికి అప్పగించాడు. తర్వాత దేవుడు యాక్షన్ తీసుకున్నాడు. భూమి నెరవిడిచి ఎవరైతే సేవకులకు వ్యతిరేకముగా విరోధంగా మాట్లాడారో వారందరినీ కూడా ఆ భూమి మింగేసిందంట, మింగేసింది. అంచేత నెవర్ ఎవర్ కమ్ అగైన్స్ట్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్. దేవుని విరోధంగా మాట్లాడిన మోషే అక్కనే దేవుడు విడిచిపెట్టలేదు. అంచేత దేవుని సేవకులకు కానీ దేవుని పరిచర్యను నమ్మకంగా చేసే సేవకులు వ్యతిరేకంగా మాట్లాడడానికి డేర్ చేయకండి. దేవుడు పైనుండి అంతా చూస్తాడు. నాకు తెలిసిన పరిచర్లో చాలా మందిని చూశాను. నమ్మకంగా సేవ చేస్తున్న సేవకులకు వ్యతిరేకంగా నిల్చుని, వ్యతిరేకంగా గూడు పుటానీలు వేసుకుని, వ్యతిరేకంగా మాట్లాడి, వ్యతిరేకంగా ఆ రాజకీయాలు చేసి ఈరోజు జీవితం లేకుండా పోయిన వాళ్ళు ఉన్నారు, ఊర్లో లేకుండా పోయిన వాళ్ళు ఉన్నారు, దివాలా తీసేసిన వాళ్ళు ఉన్నారు కదా. ఎందుకంటే దేవుడు తగిన ప్రతిఫలము ఇస్తాడు. వారి సేవ వారు చేసుకోనివ్వండి, వారి పరిచయం వారు చేసుకోనివ్వండి. నెవర్ కమ్ అగైన్స్ట్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్. దేవుని సేవకులు వ్యతిరేకంగా మాట్లాడడానికి ఎప్పుడు కూడా మనము భయపడుతూ ఉండాలి. ప్రభు అన్నాడు, అతడు నా సేవకుడు, అతను నా సేవకునికి విరోధంగా మాట్లాడడానికి మీరు ఎందుకు భయపడలేదు అని చెప్పుతుండగానే మిరియాము నొసట కుష్టు వ్యాధి. మన అవిధేయతకు తగిన ప్రతిఫలం. ఆస దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని ఆశ్రయించేవాడు. ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా జీవించడం ప్రారంభించాడో దేవుడు అతను ముత్తాడు. నెబుకద్నెజర్, దానియేలు గ్రంథంలో చదవండి. బెల్షస్సర్, హేరోదు, సౌలు, వీరందరూ ఎవరు? రాజులు. రాజులైనా కానీ దేవుడు విడిచిపెట్టాడు, చక్రవర్తులై కానీ దేవుడు విడిచిపెట్టాడు. వారి వారి ప్రవర్తనకు తగిన ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. ఒకవేళ చెడు ప్రవర్తన అయితే నువ్వు మారు మనసు పొంది మరలా ఆయన యొద్దకు వస్తే నేను క్షమిస్తాడు. ఒక మంచి ప్రవర్తన అయితే తప్పనిసరిగా నువ్వు ధైర్యంగా నువ్వు ముందుకు వెళ్ళిపోవచ్చు. హల్లెలూయా. యథార్థవంతుల పక్షంగా దేవుడు ఉంటాడు. విధేయతతో కూడిన ప్రవర్తన, వినయముతో కూడిన ప్రవర్తన, అలాగే
నీ ప్రవర్తనలో ప్రేమ, నీ చూపించిన ప్రేమకు కూడా దేవుడు ఏమిస్తాడు? ఆ మాట చదువుకుని మనం ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం అండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి, ఏంటండి? పరిశుద్ధులకు ఉపచారము చేసి, ఇంకను ఉపచారము చేయుచుండుట చేత, ఇంకను ఉపచారము చేయుచుండుట చేత, తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు, తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. నీవు మనుషుల మీద, అందుకని ఉపచారం అన్నాడు, మనుషులను ప్రేమించి వారికి నువ్వు ఉపచారం చేసావనుకో, నీవు చూపించిన ప్రేమకు ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. అందుకంటాడు, మేలు చేయుట యందు నువ్వేం చేయొద్దు, విసిగిపోవద్దు. నీవు చూపిన ప్రేమకు ప్రతిఫలం అన్నాడు. సారెపతి విధవరాలు దైవజనునిపై ప్రేమ చూపి చేసిన దానికి దేవుడు ప్రతిఫలమును ఇచ్చాడు. అలాగే యోనాతాను దావీదును ప్రేమించి చేసిన ఉపకారమునకు ప్రత్యుపకారము అక్కడ జరిగినట్లు మనం చూస్తున్నాం. నీవు చూపించిన ప్రేమకు, దేవునిపై ప్రేమ, నీ పొరుగు వానిపై ప్రేమ, సంఘ సభ్యులపై ప్రేమ, సేవకులపై ప్రేమ, కక్ష పక్కాదండి, ప్రేమ ప్రేమ ప్రేమ. దేవుడు మనకు నేర్పించింది ఏంటి? ప్రేమ. ఎందుకంటే ప్రేమ వలన కార్య సాధకమగు విశ్వాసము మనకు ప్రయోజనకరమైనది. హల్లెలూయా. నీకెంత విశ్వాసం ఉన్నా నీలో ఏముండాలి? ప్రేమ ప్రేమ. అందుకే కొరింథీయులకు రాసిన 1:13 అంటాడు, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలుచును, వాటిలో శ్రేష్టమైనది ప్రేమ. హల్లెలూయా. నువ్వు ప్రేమించుట మానొద్దు. నీ ప్రేమకు తగిన ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. ఓకే, మనం నేర్చుకుంటున్న విషయాలు: 1, నీ ప్రార్థనకు ప్రతిఫలం ఆయన ఇస్తాడు. 2, నీ విశ్వాసమునకు ప్రతిఫలం ఇస్తాడు. 3, నీ ప్రవర్తన మంచిదైనా చెడ్డదైనా తప్పనిసరిగా దాని ప్రతిఫలం ఉంటుందండి. అందుకంటే దుష్కార్యములు చేయటం చూడగా నువ్వు మత్సరపడద్దు. దేవుడు చూస్తున్నాడు పైన, తగిన టైంలో ఆయన యాక్షన్ తీసుకో. నువ్వు మంచివాడు అయితే నిరాశపడవద్దు. నీ మంచి ప్రవర్తన కూడా దేవుడు ఒక ప్రతిఫలాన్ని ఇస్తాడు. దాని స్తోత్రం కలుగును గాక. నీ ప్రవర్తన ఒక విత్తనం, నీ ప్రార్థన ఒక విత్తనము, నీ విశ్వాసము ఒక విత్తనము, నీ ప్రవర్తన ఒక విత్తనము. విత్తనము తప్పనిసరిగా ఫలిస్తుంది. అటువంటి ఫలములు అనుభవిస్తూ ప్రభు రాజ్యం కొరకు రాకడకు సిద్ధపడదు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరూ తల్ల వంచి కళ్ళు మూసుకుని దేవుని సన్నిధిలో కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈరోజు నీ సన్నిధికి మమ్మల్ని తోడుకుని వచ్చావు, మాతో మాట్లాడా. ప్రియులారా, ఇవి నా మాటలు కాదు, ఇవి దేవుని మాటలు. దేవుడు మనతో మాట్లాడి ఉండగా ప్రభు బల్లలోనికి సమీపించడానికి ముందుగా మన ప్రవర్తనను సరి చేసుకుందాం, మన యొక్క జీవిత విధానమును సరి చేసుకుందాం, మన యొక్క ఆలోచన విధానమును సరి చేసుకుందాం. దేవుడు నీలో ఆయన చూస్తున్నది నీ ప్రవర్తన అండి. మనకి ఎన్ని తలాంతులు ఉన్నా, ఎంత ధనం ఉన్నా, ఎంత బలం ఉన్నా, నీ ప్రవర్తనకు ఫలమును ఆయన ఇచ్చేవాడు. నీ ప్రవర్తన ఫలమును నీకు అనుభవింపజేస్తానన్నాడు. నీ సత్ప్రవర్తన, యథార్థ ప్రవర్తన, పవిత్ర ప్రవర్తన, విధేయతతో కూడిన ప్రవర్తన, వినయముతో కూడిన ప్రవర్తన, నీ పవిత్ర ప్రవర్తనకు ప్రతిఫలం ఇస్తాడు ఆయన. నీ విధేయతతో కూడిన ప్రవర్తనకు ప్రతిఫలం ఇస్తాడు. నీవు ఎలాగున్నావు? ఉన్న పాటున దేవుడు నీ గురించి అడిగితే దేవుడు నీ గురించి ఏం చెప్తాడు? ఈ ఆలోచన కలిగి ఉండండి పిల్లారా, ఈ ఆలోచన కలిగి ఉండండి. ఉన్న పాటున నీ గురించి ఒకవేళ దేవుణ్ణి అడిగితే, ఆ రోజు పిల్లారు ఎంత దేవుడే సాతాను ఎదుట, శత్రువు ఎదుట తన నీ గురించి దేవుడు ఏమని సాక్ష్యం ఇస్తాడు? నీ గురించి ఏమని? నీ జీవితం ఎలాగున్నది ఒకసారి పరిశీలన చేసుకో. నీ కుటుంబంలో నువ్వు ఎలా ఉంటున్నావు? సంఘంలో నువ్వు ఎలా ఉంటున్నావు? సేవకుల విషయంలో నువ్వు ఎలా ఉంటున్నావు? నీ ఆలోచన ఎలాగున్నది?
నీ ఆలోచన విధానం ఎలాగున్నది? దేర్ ఇస్ ఎ రివార్డ్ ఫర్ ఎవ్రీథింగ్, వాట్ ఎవర్ యూ డూ, వాట్ ఎవర్ యూ స్పీక్. నువ్వు మాట్లాడిన దానికి, నీ ప్రవర్తనకు, ప్రతి దానికి నండి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు. ప్రార్థించాలి. మరి 2 చేతులు పైకెత్తి, ఒకవేళ మనలో ఉన్న లోపములను దేవుడు ఒకవేళ చూపిస్తే కనుక ఒప్పుకుందాం. మళ్ళీ యథార్థత లేదా, నిజాయితీ లేదా, లేదా దేవునికే మాట ఇచ్చి తప్పిపోయామా, లేదా నీ యొక్క కుటుంబ సభ్యులకు మాట ఇచ్చి నువ్వు తప్పిపోయావా? నీ భర్త విషయంలో, నీ భార్య విషయంలో, నీ బిడ్డల విషయంలో యథార్థత ఉన్నదా? వారు నిన్ను నమ్మి ఒకవేళ ఏదైనా అప్పగిస్తే ఆ నమ్మకాన్ని నువ్వు కాపాడుకుంటున్నావా? నమ్మకమైన వానికి మెండైన దీవెనలు వస్తాయి, మెండైన దీవెనలు వస్తాయి. నమ్మకంగా ఉండవా? మాట విషయంలో, ప్రవర్తన విషయంలో, పరిచర్య విషయంలో, దేవునికి ఇచ్చే విషయంలో, దేవుని పనిచేసే విషయంలో, ప్రేమించే విషయంలో, ఏదైనా నీ నమ్మకత్వాన్ని దేవుడు చూస్తున్నాడు. మన 2 చేతులు మీద, ప్రభువా నాయనా నువ్వు నమ్మదగిన దేవుడవు, నమ్మకమైన వానికి దీవెనలు ఇచ్చే దేవుడవయ్యా. ప్లీజ్ హెల్ప్ అస్ లార్డ్, హెల్ప్ అస్ లార్డ్, సాంక్టిఫై అస్ లార్డ్. మమ్మల్ని పవిత్రపరచండి, మమ్మల్ని పరిశుద్ధపరచండి, మమ్మల్ని బలపరచండి. ప్రార్థించేద్దాం, ప్రార్థించేద్దాం. ఈ వాక్యము మన హృదయంలో ఫలించులాగున, ఆ వాక్య ప్రకారము జీవించుటకు ప్రభువే తన కృపను ఆయన అనుగ్రహించులాగున ప్రార్థించేద్దాం. థ్యాంక్ యూ లార్డ్. సోదరి సుభాషిణి గారు చిన్న ప్రార్థన చేస్తారు.